స్థానిక గోదావరి గట్టున ఉన్న త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం 5 నిర్వహించారు. రజకులను ఎస్సీలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రజక చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు కాకినాడ రామారావు, ఎస్సీ సాధనా సమితి కన్వీనర్ అక్కనపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు బాలయ్య తదితరులు మాట్లాడారు. రజకులను ఎస్సీల్లో చేర్చుతామని చంద్రబాబు ఎన్నికల సభలోనూ, నారా లోకేష్ యువగలం పాదయాత్రలోనూ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రజకులకు ఎస్సీ హోదాతో మాత్రమే సమాజంలో రక్షణ లభిస్తుందని, విద్య, ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 19 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని, ఇక్కడ మాత్రం రజకులు బీసీలుగా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రజకులను ఎస్సీలో చేర్చే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే తీసుకోవాలని, ఆయన తలుచుకుంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా సాధించగలరన్నారు. రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు, శాశ్వత గౌరవ అధ్యక్షులు పాలమర్రి వెంకట్రావు, నందమర్రి శ్రీనివాస్, కడిమి అప్పారావు, పొండవల్లి గణేష్, తాటిపాక వెంకటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న మరి ఉద్యమంలో త్వరలో ఇవాళ రాజమండ్రిలో మరి మీ అందరు సపోర్ట్ చేస్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేంటంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే తెలుసుకోవాల్సిన అవసరం అయింది. కోసమే ఇక్కడ జరుగుతున్న ఉద్యమం అని చేసుకుని మేమంతా సామరస్యపూర్వకంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ అవుతుందని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో కోస్తే రక్తం కూడా పసుపులో ప్రవహించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క డయాల్స్ మీద ఉన్నారు. మరి ఇది తప్పనిసరిగా కూడా మరి ఆ మాట్లాడే వ్యక్తులు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారని తెలియజేస్తూ మరి ఏదైతే మా కోరిక ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపమని మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని తూచా తప్పకుండా మరి త్వరలోనే మాకు ఎస్సీ జాబితా మీద ఒక కమిషన్ వేసి అది కూడా టైం బాండ్ పెట్టి దగ్గరలోనే మాకు అది కూడా పూర్తి చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు పాదయాత్రలో కూడా ప్రకటించడం జరిగింది. పార్టీకి అందరూ కట్టుబడి 100% మంది రజకులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒప్పించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఈ రజకుల తలరాత మారుతుందని చెప్పని భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు ఒకే జాతిలో ఒకే వృత్తి చేసే వాళ్ళని 2 రిజర్వేషన్లు కొనసాగించడానికి లేదని చెప్పని, ఒకే వృత్తి చేసే వాళ్ళని ఒకే రిజర్వేషన్ కింద తీసుకురావాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పని రజక రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజకులందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా అభ్యర్థన తెలియజేసే దాంట్లో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దీనికి ఎలాంటి వ్యతిరేకం కాదని తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో అత్యుత్తమైన స్థాయిలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన వల్లే సాధ్యమైందని ఒక ఏకైక లక్ష్యం మా అందరి మనసులో ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావులు ఒకడైనటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక కీలక స్వామైన వ్యక్తి దేశంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ద్వారా మా లక్ష్యం నెరవేరుద్దని మరి బీజేపీ కూడా ఒకే దేశం, ఒకే విధానం, ఒకే రిజర్వేషన్ చెప్పింది. మరి దాంట్లో భాగంగా 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మరి ఎస్సీలుగా ఉన్నారు మా రజకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా లేరు కాబట్టి మేము ఎస్సీలో చేర్చాలని ఏకైక లక్ష్యం కోరుకుంటున్నాము.